రోజులలో యేసుక్రీస్తు రాకడ కోసం నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడి టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని దర్శించే కాలం ఇది. కాబట్టి ఇది మీ జీవితాలలో శ్రేష్టమైన దినాలు, శ్రేష్టమైన సమయము. ఈ సమయాన్ని, ఈ దినాలని మీరు విడిచిపెట్టుకుంటే భయంకరమైన దుర్దినాలలో నువ్వు ఎంటర్ కాబోతున్నావు. కాబట్టి మరి ఒక్కసారి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి తన రాకడ కోసం సిద్ధపరుస్తుండగా వచ్చేసాయి, మోకరించు, కళ్ళు మూసుకో, ఈ ఆరాధనలో ఏకీభవించు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనస్సుతో ప్రేమించేదన్ పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి నీకు వర్ణించటానికి, యేసుక్రీస్తు గురించిన తగిన జ్ఞానమును, ప్రత్యక్షతను నీకు అనుగ్రహించడానికి ఈ రాత్రి నీ గృహంలోకి వచ్చి ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, రెండవదిగా ఇంకా క్రీస్తుని అంగీకరించలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. కానీ రాత్రి తమ్ముడు, చెల్లి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు గురించి వర్ణిస్తూ ఉండగా శ్రద్ధగా ఈ మాటలు విను. ఈ రాత్రే నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనములో ఒక వ్యక్తిని గత 2 వారముల నుంచి మనం చూస్తున్నాం. గుడ్డి భర్తమై యేసుక్రీస్తు గురించి ఒక స్థలాన్ని సిద్ధపరిచినాడు. రెండవదిగా ఒక సమయాన్ని సిద్ధపరిచినాడు. మూడవదిగా గుడ్డి భర్తమై సరి అయిన వ్యక్తిని కలిసినట్లు మనం చూస్తున్నాం. నా జీవితాలలో జరగవలసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలు జరగకపోవటానికి కారణం ఏంటిది అంటే, ఇదిగో నీ జీవితంలో సరి అయిన సమయాన్ని నీవు సిద్ధపరచటలే, సరి అయిన స్థలాన్ని నువ్వు సిద్ధపరచటమే. మూడవదిగా సంవత్సరాలు గడుస్తున్నా కానీ సరి అయిన వ్యక్తిని నువ్వు కలవలేకపోతున్నావు. కష్టాలు, వ్యతిరేకతలు, దుఃఖము, కన్నీరు వచ్చినప్పుడు నీ బాధలు అనేకులకి చెప్పుకుంటున్నావు. కానీ నీ సమస్యలకి పరిష్కారం లేదు, నీ సమస్యలకి విడుదల లేదు. అనవసరముగా నీ సమయాన్నంతా వృధా చేస్తున్నావు. అనవసరంగా నీ బాధలు అనేకులకు చెప్పుకుంటున్నావు. కానీ తిరిగి నిరుత్సాహముతో, కన్నీరుతో, వేదనతో నీ గృహానికి చేరుతున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభు జెరికో పట్టణానికి వచ్చినప్పుడు వేల సంఖ్యలో ప్రజలున్నారు, శిష్యులు ఉన్నారు. అయితే గుడ్డి భర్తమై చేసిన గొప్ప పని ఏంటిదంటే, యేసుక్రీస్తు గురించి మంచి స్థలాన్ని సిద్ధపరిచినాడు, సమయాన్ని సిద్ధపరిచినాడు. ఆయననే తన జీవితాన్ని మార్చటానికి సరి అయిన వ్యక్తి అనే ఆలోచనతో యేసుక్రీస్తుని కలుసుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇన్ని దినాలు ఎంతో మందిని కలిసినావు, కానీ నీ జీవితంలో విడుదల లేదు. కానీ రాత్రి నా యేసుక్రీస్తు గురించి నీకు ఏ అవగాహన ఉన్నదో, నా యేసుక్రీస్తు ఎక్కడనో కూర్చొని నిన్ను అక్కడికి రమ్మనే దేవుడు కాదు.
నా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో కార్యం చేయటానికి నువ్వు ఈ పద్ధతులు పాటించాలి, ఆ పద్ధతులు పాటించాలి, ఇది చేయాలి, అది చేయాలి అని నిష్ఠ నియమాలు నీకు ఇచ్చే దేవుడు కాదు ఆయన. కానీ పాటించమనే దేవుడు కాదు ఆయన. కానీ నా యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నువ్వు పిలవగానే నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నా యేసయ్య. ఇన్ని దినాలు ఒక రైట్ పర్సన్ గురించి నువ్వు వెతుకుతున్నావు, కానీ ఈ రాత్రి ఒక రైట్ పర్సన్ ని నీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఇన్ని దినాలు గుడ్డి భర్తమై ప్రయాసపడ్డాడు, గాని తన జీవితానికి విడుదలిచ్చే రైట్ పర్సన్ ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు అనే గ్రహింపు తన అంతరంగంలో కలిగింది. ఈ రాత్రి నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీ భవిష్యత్తును మార్చటానికి యేసుక్రీస్తు నీకు రైట్ పర్సన్. ఇదిగో నీ కుటుంబంలో సమాధానం ఇవ్వటానికి యేసుక్రీస్తుయే సరి అయిన వ్యక్తి. యేసుక్రీస్తుకున్న మంచి లక్షణం ఏంటంటే, యేసయ్య ఒక వ్యక్తిని మార్చటానికి రిస్క్ తీసుకుంటాడట, శ్రమ పడతాడట. మానవులకి అట్టి మనస్సు ఉండదు. మానవులకి యేసయ్యకున్న వ్యత్యాసం ఏంటిదంటే, అందుకనే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగములను చూసే దేవుడు. మానవులు ఒక వ్యక్తిని మార్చటానికి, ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేయటానికి రిస్క్ తీసుకోరు. అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కలుస్తారు, ఆ వ్యక్తికి తగిన సహాయం చేస్తారు. కానీ యేసుక్రీస్తుకున్న మంచి లక్షణం ఏంటిదంటే, నువ్వు పేదవాడివైనా, గొప్పవాడివైనా, చదువున్నవాడివైనా, లేడివాడివైనా, నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నా కానీ నిన్ను లేవనెత్తటానికి యేసయ్య రిస్క్ తీసుకుంటాడు. మానవులకి యేసయ్యకున్న వ్యత్యాసం ఏంటిదంటే, మనుషులు రిస్క్ తీసుకోరు, యేసయ్య రిస్క్ తీసుకుంటాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి యవ్వన స్త్రీతో మాట్లాడటం అంటే చాలా కష్టం. రెండవదిగా, సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలతో యూదులకి సాంగత్యం లేదు. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ సమరయ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీని నేను కలవాలి అని రిస్క్ తీసుకొని వెళ్ళినాడు నా యేసయ్య. హోలీ స్పిరిట్ గాడ్, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నా యేసయ్య. ఎవరో ఏమైనా అనుకుంటారని బాధపడలే, ఏ విధంగా అర్థం చేసుకుంటారో అని ఆలోచించలే. కానీ తన అంతరంగంలో ఉన్న తపన, సమరయ స్త్రీ మార్చబడాలా. రిస్క్ తీసుకొని సమరయ ప్రాంతంలో అడుగు పెట్టినాడు. సమరయ పట్టణంలో అనేక ప్రజలని తాను ఆకర్షించుకున్నాడు. జక్కయ్య భయంకరమైన బలహీనతలలో ఉన్నాడని తెలుసు యేసయ్యకి. జక్కయ్యతో భోజనం చేస్తే సమాజం ఏమనుకుంటారో అని ఆలోచించలే. కానీ నా యేసయ్య జక్కయ్య గృహములోనే భోజనం చెయ్యాలనుకున్నాడు. ఎవ్వరు ఏమైనా అనుకున్నా పట్టించుకోలే. జక్కయ్యని ప్రేమించినాడు, తనతో కలిసి భోజనం చేసినాడు. భయంకరమైన వ్యభిచారానికి బానిసైపోయి ఉన్న స్త్రీని రాళ్లతో కొడుతుండే సమయంలో ఎవరైనా పాపము లేనివాడు తన మీద రాయి వెయ్యమన్నప్పుడు ఏ వ్యక్తి ఒక్క రాయి కూడా వెయ్యలే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు రిస్క్ తీసుకున్నాడు, ప్రేమతో ఆమెని పలకరించినాడు. ఆమె మార్చబడ్డది, అనేకులని క్రీస్తు వైపు తరలించింది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మానవులకి యేసయ్యకున్న వ్యత్యాసం ఏంటిదంటే, కొన్నిసార్లు నీ భర్త నీ గురించి రిస్క్ తీసుకోడు, నీ పిల్లలు నీ గురించి రిస్క్ తీసుకోరు, నీ స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు రిస్క్ తీసుకోరు నీ గురించి. కానీ ఎంత కష్టమైనా ఈ భూమి మీద రిస్క్ తీసుకొని నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి లేవనెత్తే ఒకే ఒక వ్యక్తి, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. తమ్ముడు, ప్రేక్షకులే, ఈ రాత్రి నా యేసయ్య నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు? ఆయన దేవుడు,
ఆయనను సమీపించటానికి కష్టం అనుకుంటున్నావేమో. కాదు, నా యేసయ్య ఎంత మంచి దేవుడంటే పిలవగానే నీ దగ్గరికి వచ్చే ఆయన ఒక మంచి డాడీ మనస్సు కలిగిన వాడు. నీ డాడీ మనస్సు ఒక దినమున మారిపోతుంది, కానీ ఈ డాడీ మనస్సు ఏ రోజు కూడా మారిపోదు. యేసుక్రీస్తు నీ పాపాలను క్షమించే రక్షకుడు ఆయన. నిన్ను కౌగిలించి ముద్దు పెట్టుకునే మంచి కాపరి ఆయన. కాబట్టి నా ప్రియ తమ్ముడు, నా యేసయ్య నీకు ఎట్లా అర్థమవుతున్నాడో, ఏదో మందిరానికి వెళ్ళి వచ్చే అనుభవమే నీకున్నదేమో. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ జస్ట్ లైక్ జీసస్. యేసుక్రీస్తు వలె పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. యేసయ్యా అని పిలవగానే నీ కుటుంబంలోకి వచ్చేస్తాడు. నీ భర్త రాకపోవచ్చు, నీ భార్య రాకపోవచ్చు, నీ పిల్లలు రాకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు రాకపోవచ్చు, కానీ పిలవగానే నీ దగ్గరికి వచ్చే రైట్ పర్సన్ ఎవరంటే కేవలము యేసయ్య మాత్రమే. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు. ఒక గొప్ప వ్యాపారవేత్త ఈ టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్నాడు. సహోదరుడా, నా యేసుక్రీస్తు గురించి ఈరోజు దాకా నీకు అర్థం కాలే, కానీ రాత్రి నా యేసయ్య నీకు దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ బాష్ప బిందువులని తొలగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో గుడ్డి భర్తమై ఒక స్థలాన్ని, సరి అయిన స్థలాన్ని సిద్ధపరిచినాడు, సరి అయిన సమయాన్ని సిద్ధపరిచినాడు. తన జీవితంలో సరి అయిన వ్యక్తి యేసుక్రీస్తు అని నమ్మి ఆయనకి సమీపించినాడు. కాబట్టి ఇదిగో నువ్వు సరి అయిన స్థలంలో కూర్చొని ఉన్నావు. ఇదే నీ జీవితంలో సరి అయిన స్థలం. ఎందుకంటే నిన్ను దర్శించటానికి, నీ కుటుంబాన్ని దర్శించటానికి సరి అయిన వ్యక్తి నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో తలుపు దగ్గరికి వచ్చి తట్టుతున్నాడు ఆయన. ఎవరు తలుపు తీస్తారో వారితో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీ క్రైస్తవ జీవితంలో ఈ రోజు దాకా ఏ అనుభవంలో ఉన్నావో, ఒకవేళ ఈ రోజు దాకా నీ గృహంలో ఇద్దరున్నట్లయితే ఈ రోజు నుంచి ఒక మూడో వ్యక్తిగా యేసయ్య నీ గృహంలో ఉండబోతున్నాడు. ఈ రోజు దాకా నీ గృహంలో 5గురు ఉన్నారేమో, కానీ ఈ రోజు నుంచి ఒక 6వ వ్యక్తిగా నీతో పాటు నా యేసయ్య ఉండబోతున్నాడు. నీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నీ కుటుంబానికి ఇదిగో యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. నీ భవిష్యత్తును లిఫ్ట్ చేసే ఒక మంచి లీడర్ ఎవరంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. స్పందన సహోదరి, స్పందన, నీ భవిష్యత్తు విషయంలో ఎంతగానో వేదన చెందుతున్నావు. స్పందన, ఈ రాత్రి నా యేసయ్య నీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాడు, మంచి స్నేహితునిగా ఉండాలనుకుంటున్నాడు. ఆ మంచి స్నేహితుడిని రాత్రి కలుసుకుంటావా చెల్లి? ఆ స్నేహితుడి నుండి ఏది కోరేవాడు కాదైనా. ఆ మంచి డాడీ ఆయన యేసయ్య నీ నుండి ఏది కోరడమ్మా? ఈ రాత్రి ఆ మంచి డాడీ నీకు కావాలా తల్లి? ఒక యవ్వన సహోదరి జీవితం మీద నీకు విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నంలో ప్రేరేపణలు ఉన్నావు. యవ్వన బిడ్డ, నా యేసయ్య నీకు మంచి డాడీగా ఉండాలనుకుంటున్నాడు. ఇదిగో ఒక తెల్లటి నిలువుటంగి వేసుకున్న వ్యక్తి, ఇదిగో అగ్ని జ్వాలలు వంటి నేత్రములతో, అపరంచిపోలిన పాదములతో, సూర్యకాంతి మహిమతో ఇదిగో ఇప్పుడే నీ గృహంలోకి అడుగు పెట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం గలిలియా, బేతనియా, జెరికో ప్రాంతాలలో సంచరించిన నజరేయుడైన యేసు ఇప్పుడే నీ గృహంలోకి వస్తున్నాడు. ఇదిగో ప్రేమ, కనికరము, వాత్సల్యతతో నిండుకొని ఉన్నాడు. భయపడకు తల్లిక, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి. ఎవ్వరు లేరేమో నీతోనే. నేను
గట్టిగా హత్తుకొని నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవటానికి ఇదిగో నా యేసయ్య, ప్రయాసపడి భారము మోసుకొచ్చి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. He is the right person. He is the right person. స్రవంతి, యవ్వన బిడ్డ స్రవంతి, ఇదిగో ఎవ్వరు లేరని బాధపడుతున్నావా స్రవంతి? అయ్యో నన్ను ఆదరించేవారు లేరని బాధపడుతున్నావా స్రవంతి? ఇదిగో ఇదిగో నీ రైట్ చెయ్యి మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది స్రవంతి. యేసయ్య ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు. యేసయ్యకు నువ్వు కావాలట స్రవంతి. సహోదరి సుజాత, సహోదరి సుజాత, కుటుంబంలో బంధకాలతో బంధింపబడ్డావు సుజాత. నా యేసయ్య నీకు మంచి దేవుడుగా ఉండాలనుకుంటున్నాడు సుజాత. నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? సహోదరి లక్ష్మి, సహోదరి లక్ష్మి, నీ శరీరం అంతా కూడా నిత్యము అనారోగ్యానికి గురవుతున్నది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు లక్ష్మి. ఇప్పుడే నా యేసయ్య నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. గుడ్డి భర్తమయ్యి మంచి స్థలాన్ని సమయాన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉంటుండగా గుడ్డి భర్తమయ్యని కలుసుకున్నది సరి అయిన వ్యక్తి. ఈ రాత్రి నిన్ను కలుసుకోవటానికి సరి అయిన వ్యక్తిగా నీ కుటుంబంలో పరిపాలించడానికి, నేను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళటానికి, నీ రోగాన్ని స్వస్థపరచడానికి, నిన్ను పరలోకానికి చేర్చటానికి సరి అయిన వ్యక్తి ఎవరంటే కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు. ఉన్న పాటుగా నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసును నమ్మితే మోక్షముందిరా, యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ చివరి దినాలలో నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది, నీ పిల్లల ప్రేమలలో, స్నేహితులు రక్త సంబంధుల ప్రేమలలో మార్పు కలుగుతుంది. కానీ నా యేసయ్య ప్రేమనే అది శ్రేష్టమైన ప్రేమ, మంచి ప్రేమ. కాబట్టి రాత్రి నువ్వు ఎవరిమైనా కావచ్చు, తమ్ముడు చెల్లి, ఉన్న పాటన డాడీ నా దగ్గరికి రా నాయనా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే, ఇదిగో జీసస్ ఈస్ పాసింగ్ బై యువర్ హౌస్. నీ యొక్క గృహాన్ని దర్శించటానికి ఆయన వస్తున్నాడు. నీ కాలనీలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నాడు, నీ గృహంలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినం నుంచి శాశ్వతంగా నిత్యం ఆయన నీతో ఉండబోతున్నాడు. ఒకవేళ అనారోగ్యములతో, అస్వస్థతలతో పీడింపబడుతున్న వారు ఎవరైనా ఉంటే, ఉన్న పాటున నీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నదో అక్కడ చేతులు పెట్టుకో. ఇప్పుడే నా యేసుక్రీస్తు ప్రభు నీ శరీరాన్ని నీ దగ్గరకు వచ్చి తాకబోతున్నాడు. హౌరియాకి అంతే ఫేలా కెర్దాన్ షహలోరా. ఇదిగో హార్ట్ అటాక్ తోని ఒక సహోదరుడు బాధపడుతున్నాడు. ఇదిగో ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు,
కానీ నీ చేతిలో తగినంత డబ్బు లేదు. ఇదిగో ఆ యొక్క శరీరంలో ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అంటున్నారు. ఇదిగో చాలా వేదనను అనుభవిస్తున్నావు. ఇప్పుడే గాయపడిన హస్తము నీ చెస్ట్ని తాకుతున్నది సహోదరుడా. యేసయ్య నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఉరానకి లఫేననా కర్దాన్ షహిలోర్నా ఎర్దాన్ సహోదాన్ నియానస్యాలా. ఇదిగో ఒక సహోదరుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్నావు సహోదరుడా. ఇప్పుడే నా యేసయ్య నీ బాడీని ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఒక తెల్లటి నిలువుటంగి వేసుకున్న వ్యక్తి నీ బెడ్ దగ్గరికి వచ్చినాడు, నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఒక సహోదరి, నీ భర్త చనిపోయినాడు, నీవు నీ బాబు అనాథలుగా మిగిలిపోయినారు. నీ భర్త HIV వ్యాధితో చనిపోయినాడు, నీవు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నావు. కానీ భయపడకు తల్లి, ఈ రాత్రి నా యేసయ్య నీ HIV వ్యాధి నుంచి విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ భర్త ఒకవేళ చనిపోవచ్చు, కానీ ఈరోజు రాత్రి యేసయ్య నిన్ను ముట్టి స్వస్థపరిచి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అనేకుల మధ్యలో నిన్ను నీ కుమారుణ్ణి సాక్షి బిడ్డగా నిలబెట్టబోతున్నాడు. ఔరాబాకానా సియానా ఎర్దాన్ సహోదన తండ్రి, యావత్ ప్రపంచంలోన ప్రజలని, గృహాలని, కుటుంబాలని కడుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. వారికి మంచి కాపరిగా, స్నేహితుడిగా, మంచి తండ్రిగా, డాడీగా ఈ రాత్రి నుంచి మీరుండాలని ఆశపడుతున్నందుకు వందనాలు. మీకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మాకు ఫోన్స్ చేయండి. మేము మీ గురించి